హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. ప్రపంచ చరిత్రలో జరిగిన ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఈము పక్షులు వర్సెస్ ఆస్ట్రేలియా సైన్యం మధ్య జరిగిన ఒక వింతైన యుద్ధం. పైగా ఈ యుద్ధంలో ఈము పక్షులే విజయం సాధించాయి. ఆస్ట్రేలియాలో 1932లో జరిగిన ఈ యుద్ధాన్ని గ్రేట్ ఈము వార్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈము పక్షులు పంటలకు తీవ్ర నష్టం కలిగించడంతో ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చాలామంది సైనికులు ఆస్ట్రేలియాలో రైతులుగా మారారు. ఆ సమయంలో గ్రేట్ డిప్రెషన్ కారణంగా పంటల తగ్గింపు, మార్కెట్ గణాంకాల అస్థిరత రైతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. పంటల మీద ఈముల దాడులు రైతులకు మరింత నష్టాలను కలిగించాయి. అక్కడి ప్రభుత్వం ఆస్ట్రేలియా సైన్యాన్ని ఈము పక్షులపై యుద్ధానికి సిద్ధం చేసింది. సైన్యం మిషన్లను చేతబట్టి ఈము పక్షులను మట్టి కరిపించాలని బయలుదేరారు. కానీ అనూహ్య రీతిలో ఈము పక్షులు సైన్యానికి సవాలు విసిరాయి. అత్యంత తెలివిగా ఒకే దగ్గర గుంపులుగా ఉండకుండా చిన్న చిన్న సమూహాలుగా విభజించుకొని పరుగులు తీయడం మొదలుపెట్టాయి. మొదటి దశ కాల్పుల్లో సుమారు 4 లక్షల ఈములలో కేవలం 5 నుండి 7 పక్షులు మాత్రమే మరణించాయి. సైనికులు కొత్త ఎత్తుగడలు వేసినా అవేవి ఫలించలేదు. కొత్త పద్ధతులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఒక సందర్భంలో రవాణా వాహనాన్ని ఈము పక్షులు ఢీకొట్టి నాశనం చేశాయి. సుమారు నెలపాటు జరిగిన ఈ యుద్ధంలో సైన్యానికి పెద్దగా విజయం చేకూరలేదు. కానీ ఈము పక్షుల ప్రభావం మాత్రం తగ్గలేదు. ఓ లెక్కన ఈ యుద్ధంలో వాటిదే పైచేయి. వాటి సహజ వ్యవహారం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది ఈఫిల్ టవర్ను 2 సార్లు అమ్మిన మోసగాడి కథ. చరిత్రలో అత్యంత ప్రసిద్ధ మోసగాళ్లలో ఒకడైన విక్టర్ లస్టిగ్ 1925లో ప్యారిస్లోని ఈఫిల్ టవర్ను కూల్చివేస్తున్నట్లు నమ్మించి అమ్మేసిన విచిత్రమైన మోసం కథ. ఒక పత్రిక కథనం ప్రకారం ఈఫిల్ టవర్ నిర్వహణ ఖర్చుల వల్ల నగరం ఇబ్బంది పడుతోందని తెలుసుకున్న లస్టిగ్ దానిని కూల్చివేయాలని ప్రభుత్వం రహస్యంగా నిర్ణయించుకుందని ఒక కుట్ర పన్నాడు. లస్టిగ్ తనను తాను పోస్ట్ అండ్ టెలిగ్రామ్ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పరిచయం చేసుకున్నాడు. అతను 6 స్క్రాప్ మెటల్ డీలర్లను ఒక రహస్య సమావేశానికి పిలిచాడు. ఈఫిల్ టవర్ను కూల్చివేస్తున్నామని, దాని స్క్రాప్ మెటల్ అమ్మాలని నిర్ణయించామని, ఇది రాజకీయంగా సున్నితమైన విషయం కాబట్టి గోప్యంగా ఉంచామని చెప్పాడు. ఆండ్రూ పోయిజన్ అనే డీలర్ ఈఫిల్ టవర్ను కొనడానికి ఆసక్తి చూపాడు. లస్టిగ్ కావాలనే పోయిజన్ నుండి టవర్ ధరతో పాటు తనకు లంచం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం అడగడం ద్వారా లస్టిగ్ తనను తాను అవినీతిపరుడైన నిజమైన అధికారిగా నమ్మించాడు. పోయిజన్ డబ్బు చెల్లించాడు. డబ్బు తీసుకున్న వెంటనే లస్టిగ్ పారిపోయాడు. మోసపోయిన పోయిజన్ పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ మోసం విజయవంతం కావడంతో లస్టిగ్ కొన్ని నెలల తర్వాత తిరిగి ప్యారిస్కు వచ్చాడు. మరొక డీలర్కు ఈఫిల్ టవర్ను రెండోసారి అమ్మడానికి ప్రయత్నించాడు. అయితే ఈసారి అతని చర్యలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు పట్టుబడకుండా లస్టిగ్ పారిపోయాడు. ఈ విధంగా లస్టిగ్ ధైర్యం, తెలివితేటలు కలిపి చేసిన ఈ మోసం చరిత్రలో అత్యంత విచిత్రమైన, విజయవంతమైన మోసాలలో ఒకటిగా నిలిచిపోయింది. లెన్మెల్డీ ఇంజెక్షన్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మందులలో ఒకటి. దీని ధర $4.25 మిలియన్, అంటే భారతీయ కరెన్సీలో సుమారు 35 నుండి 36 కోట్లు. దీనిని అరుదైన జన్యువ్యాధి మెటాక్రోమాటిక్ ల్యూకోడిసిస్ట్రఫీ చికిత్సకు ఒక్కసారి ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇది. ఎంఎల్డి అనేది మెదడు మరియు నాడి వ్యవస్థలో మైలిన్ అనే నరాల రక్షణ పొరను ధ్వంసం చేస్తుంది. దీనివల్ల పిల్లలు 2 నుండి 5 ఏళ్ల లోపే మాట్లాడలేక, నడవలేక చివరికి మరణిస్తారు. ఇది ఒక రకమైన జన్యులోపం వల్ల వస్తుంది. సుమారు 40,000 నుండి 160,000 జననాల్లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ ఇంజెక్షన్ వ్యాధి అభివృద్ధిని ఆపి పిల్లలకు సాధారణ జీవితాన్ని అందిస్తుంది. మరణాలను కూడా 80% తగ్గిస్తుంది. అయితే దీని తయారీ ప్రక్రియ అత్యంత సంక్లిష్టమైనది. ఆ రోగి కోసమే ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ మందు ధర అంత ఖరీదైనది. రోగి సొంత ఎముక, మెదడు నుండి స్టెమ్ సెల్స్ను సేకరిస్తారు. వీటిని ల్యాబ్లో లెంటివైరల్ వెక్టర్ ఉపయోగించి అవసరమైన మార్పు చేస్తారు. దానికి ARSA జీన్ చేర్చి మైలిన్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తారు. చైనాలో ఇటీవల దాదాపు 10 లక్షల ఏళ్ల క్రితం జీవించిన మానవ పుర్రె లభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మానవ అభివృద్ధి దశలో సరికొత్త చరిత్ర అధ్యయనానికి నాంది పలికింది. ఈ పుర్రె ఆధునిక మానవ జాతికి భిన్నంగా ఉండటం, హోమో ఎరెక్టస్ కంటే ఆధునికమైన రూపాల్లో ఉండడం వలన శాస్త్రవేత్తలలో పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. పరిశోధనలు ఈ పుర్రె 10 లక్షల ఏళ్ల క్రితం జీవించి ఉండి అందులో కొత్త మానవ జాతులు కూడా ఉండవచ్చు అని సూచిస్తున్నాయి. దీనితో మనిషి పరిణామ చరిత్ర ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాల కంటే చాలా పురాతనమైనదిగా తెలుస్తుంది. ఈ ఆధారాలతో ప్రపంచంలోనే పురాతన మనిషి ఆఫ్రికాలో కాకుండా చైనా ప్రాంతంలో ఉన్నట్లు చెప్పవచ్చు. కానీ ఇది మనిషి పుట్టుకకు సంబంధించిన విషయాలను పూర్తిగా కొత్త దారులను చూపిస్తుంది. ఈ వ్యక్తి ఇప్పటి వరకు 20,000 మందిని జైలు నుండి విడుదల చేయించాడు.
ప్రముఖ వ్యాపారవేత్త, మానవతావాది అయిన ఫిరోజ్ మర్చెంట్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ అనుకోకుండా కేసుల్లో ఇరుకొని జైలు పాలైన 900 మంది ఖైదీలకు ఇటీవల విముక్తి కల్పించాడు. ఇందుకోసం ఆయన 2.5 కోట్ల రూపాయలు చెల్లించారు. ఫిరోజ్ మర్చెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటున్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త. ఆయన ప్యూర్ గోల్డ్ జ్యువెలర్స్ యజమాని. తన సొంత డబ్బుతో ఇప్పటి వరకు 20,000 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేయించారు. ఖైదీలు చెల్లించాల్సిన జరిమానాను తాను చెల్లిస్తూ వారు కారాగాల నుంచి విడుదలయ్యేలా చూస్తున్నారు. వారిలో చాలామంది స్వదేశాలకు వెళ్లేందుకు ప్రయాణ టికెట్లు కూడా ఆయన సమకూర్చుతుంటారు.